యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఇళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు, రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తిని నదించు. కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా, ప్రతి గుండెను గదిలించేలా అడుగేసై ఓ యోధుడిలా, పేదోళ్ళ కల నిజమయ్యేలా యువకులు గదలాలే ఈ నేల. ప్రాణాలు అర్పిస్తే కానీ మనకు తెలంగాణ రాలేదు. వచ్చిన తెలంగాణలో సామాజిక న్యాయం జరగలేదు. ఈ అమరవీరుల సాక్షిగా మనమందరం ప్రమాణం చేద్దాం, ఈ తెలంగాణలో మనమెంతో మన వాటా సాధించే వరకు మన బీసీ ఉద్యమానికి ఎవరితో చేసినా వాళ్ళను పొందబెట్టే వరకు ఈ ఉద్యమం కొనసాగాలి. మన పిల్లలకు ఉద్యోగాలు రిజర్వేషన్ రావాలి. రిజర్వేషన్ తెచ్చుకున్నారా? పోరాడి తెచ్చుకుందాం. ఎవరికి శిక్ష అవసరం లేదు. ఇవాళ మనం పోరాడితే తెలంగాణ తెచ్చుకున్నాం. ఇవాళ పోరాడి మన రిజర్వేషన్ తెచ్చుకుందాం. మనం ఎంతున్నామో మన రిజర్వేషన్ బరాబర్ ఉండాలి. మన అందరూ చట్టసభలో ఉండాలి. మనము స్థానిక సభలో కూడా మనం ఉండాలి. మీ విద్యార్థులకు ఇంజనీరింగ్ మెడిసిన్ సీట్ లో 65% రిజర్వేషన్ వస్తే మనలందరికీ అన్ని ఎమ్మెల్యేలు బీసీలు ఉంటారు. ఉద్యోగాల 65% వస్తే నా బీసీ పిల్లలందరూ ఎందుకు గొడవపడాలి? రేపటికెళ్ళి ఊరుకునే ప్రసక్తే లేదు. ఇవాళ సీఎం మొదలైంది. మొదటి రోజు చూపించినాం. ఇవాళ 18 అక్టోబర్ నాడు ఆరంభం. ఇది ఫస్ట్ ఎపిసోడ్. 365 ఎపిసోడ్ అయినా పర్వాలేదు. క్లైమాక్స్ లో రిజర్వేషన్ తీసుకున్నాకనే ఉద్యమాన్ని ఆపుదాం. జై బీసీ.